లెక్కర్ ఎప్పుడైతే విచ్చలవిడిగా సందు సందుకి గొంతు గొంతుకి వచ్చిందో ఇక్కడ మహిళలు అమ్మల్ని అక్కని తిట్టుకుంటున్నారు. రోడ్డు మీదకి వచ్చి కూడా అక్కడక్కడ ఉద్యమాలు కూడా చేస్తున్నారు. మా ఇళ్ల మధ్యన ఏంది ఈ పెంట అంతా అని చెప్పేసి. కాబట్టి అది డైవర్ట్ చేయాలి అంటే డైవర్షన్ ఏమవుతుంది ఇందులో నాకు అర్థం కాల. బేసిక్గా తాగితే చావక బతుకుతారా? ఇప్పుడు వీళ్ళు ఏమైనా హెల్త్ డ్రింక్ ఎత్తున్నారా ఏంది దాంట్లో నుంచి? అదే నాణ్యం అంటే ఏంటో చెప్పండి. నాణ్యమైన బ్రాండ్లు నేను అనేది అదే నాణ్యమైన బ్రాండు. అందులో లెక్కర్లో నాణ్యతతో నువ్వు ఇచ్చే మందుతో చచ్చిపోరు జనము అని చెప్పి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా వీళ్ళు? రాయమనండి దాని మీద. ఇప్పుడు ఈ మందు తాగితే ప్రాణాలు కోల్పోతారని రాస్తున్నారు కదా, అవి తీసేయమనండి. ఇంకెందుకు? నాణ్యమైన మందు, మేము ఇచ్చే మందు తాగితే మీరందరూ పూర్తి ఆరోగ్యకరంగా ఉంటారు, ఎనర్జీ డ్రింక్ ఎగిరి గంతులు వేస్తారు, సచిన్ టెండూల్కర్ లాగా బ్యాటింగ్ చేస్తారు, ధోనిలాగా సిక్సర్లు కొడతారని రాయమనండి దాని మీద. ఎందుకు రాయట్లేదు మరి? చచ్చిపోతారని ఎందుకు రాస్తున్నారు దాని మీద వార్నింగ్? అంటే ఎవడు పోసినా మందు అంటే చస్తారనే కదా. మందు తాగిన తర్వాత వెంటనే ఎవరు చచ్చిపోరు, అదేం విషయం కాదు. కాకపోతే స్లో పాయిజన్ నిదానంగా ఒక్కొక్క పార్ట్. ఆల్కహాల్ ఈజ్ హెల్తీ డ్రింక్ అని రాయాలి మరి అంతే. ఇక నుంచి అది రాయమంటే పోతుంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్లస్ ఎనర్జీ డ్రింక్ బాగా తాగండి అని చెప్పి రాయాలి. చంద్రబాబు గారు కూడా దాన్ని చూపెట్టి అందరికి విజువలైజ్ చేసి ఇదిగో నేను కూడా తాగుతున్నాను, మీరు అందరూ తాగండి అని చెప్పానండి. ఇంకా బాగుంటుంది. మంత్రులు అందరూ కూర్చుని ఇదిగో మేము వచ్చిన తర్వాత హెల్త్ డ్రింక్ ఇస్తున్నాం, ఇది మందు అంటే మేము ఆరోగ్యకరంగా ఉన్నాం కదా, మేము ఆరోగ్యకరమైన మందు ఇస్తున్నాం, మీరందరూ కూడా తాగండి అని చెప్పి పబ్లిసిటీ చేయమనండి. సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా మనం మాట్లాడుకుంటుంటే ఎక్కడ ఉంటుంది? ఏం లెక్క ఉంటుంది వాటిట్లలో? నీచంగా సమర్థించుకునేటటువంటి పరిస్థితి తప్పించి వాడిచ్చాడా వీడిచ్చాడు ఎవ్వడిచ్చినా క్యాబినెట్ ఉపసంఘం వేశారంట కదా, కాలక్షేపం 24 గంటలు ఏదో కాలక్షేపం చేయడం అండి. ఏందంటే మనం జనాల్ని ఒప్పించలేము ఇవాళ. కాబట్టి ఉన్న వేద వల్ల మంచి వేదవని ఎన్నుకునేటట్టు చేయాలి జనాలు. మేము మంచి వేద